Hello everyone, welcome to the institutional data breakdown session for Wednesday, 17th September. ఒకసారి క్విక్గా డేటాలోకి వెళ్ళే ముందు రీక్యాప్ అయితే చేసుకుందాం ఈరోజు ప్రైస్ యాక్షన్ ని. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ 2-3 డేస్ ఈవినింగ్ అనాలిసిస్ అయితే ఉండదు. అండ్ నేను ట్రావెలింగ్ లో ఉంటాను కాబట్టి. అండ్ టెలిగ్రామ్ లో చూసుకుంటే మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెలిగ్రామ్ లో అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఛాన్స్ ఉండి రికార్డ్ చేయగలిగితే నేను కూడా పెడతాను, బట్ మోస్ట్లీ నాట్ పాసిబుల్ అనమాట. అందుకని క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ లెవెల్స్ కోసం అయితే టెలిగ్రామ్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యలేరో టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వండి, సో దట్ విల్ గెట్ టు నో ప్రెడిక్టెడ్ లెవెల్స్ అనమాట. సో దాంట్లో తేడా ఏమి ఉండదు, అందరూ సేమ్ వేలోనే ఇస్తారు. యా. అండ్ ఈరోజు టూ మెనీ కాల్స్ ఐ రిసీవ్డ్, తర్వాత మెసేజ్ కూడా వచ్చాయి బేసిక్గా. సో ఇండికేటర్ అయితే బాగానే పనిచేస్తుంది. నేను ఆప్షన్ బయింగ్ చేయాలా, ఆప్షన్ సెల్లింగ్ చేయాలా, ఆర్ ఇంకొంతమంది ఈ 5 minutes లో ఉంటే బెటర్ అని చెప్పేసి. సో అండ్ ఇంకొంతమంది ఆప్షన్ అంటే ఈ డేటాని ఎలా, అంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎక్కడి వరకు వెళ్తుంది అని డేటాని ఎలా నమ్మాలని చెప్పి ప్రిడిక్ట్ చేయాలని చెప్పేసి కొంతమంది. సో దాన్ని అయితే అంతటిని సింప్లిఫై అయితే చేస్తాను. ఒకసారి క్విక్గా మనకి ఈ రోజు వచ్చిన స్ట్రాంగ్ లాంగ్ ఏదైతే ఉందో దానికి రిస్క్ రివార్డ్ ప్లేసెస్ అయితే చూద్దాం. దాని తర్వాత నేను ఒక్కొక్క దానికి క్లియర్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా, సో ఒకటికి రెండు సార్లు చూడండి, క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనల్ని ఎవరు ట్రాప్ చేయరు. బేసిక్గా ఏంటంటే మనకున్న ఫోమోతో మనల్ని మనమే ట్రాప్ అవుతాం అనమాట. అండ్ యా, సో ఈరోజు ఇన్స్టిట్యూషనల్ డేటా మనకు వచ్చేసి బిగ్ ప్లేస్ బేరిష్ ఉండే, బట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ అండ్ 15 టైం ఫ్రేమ్స్లో ఎలిటివ్ స్ట్రక్చర్తో మనమైతే బుల్లిష్ ఉండే. అండ్ ఈ లెవెల్స్ దాటి వెళ్తే మాత్రం ఒక లో ప్రాబిలిటీ ట్రేడ్ కింద కన్సిడర్ చేసి 20-25% ఆఫ్ క్వాంటిటీ డిప్లాయ్ చేసి చేయొచ్చు అనే వే అయితే మనం అనుకున్నాం. సో ప్రైస్ ఒకసారి దాని తర్వాత చూడండి క్విక్గా. అండ్ ఈ ట్రేడ్ ఎందుకు నమ్మొచ్చు అంటే నేను చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యా, ఇప్పుడు చూడండి, మీకు ఇండికేటర్ ఎక్కడ నుంచి ఎక్కడికైతే వెళ్ళింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది 1:3, సారీ, ఇది 1:3 పెట్టుకున్నాం మనం. ఇక్కడ వరకు చూసుకుంటే 1:3.64. ఎక్కడైతే మనకి ఇండికేటర్ స్ట్రాంగ్ లైన్ సిగ్నల్ ఇచ్చిందో సపోజ్ ఇక్కడికి ప్లేస్ చేసి చూపిస్తాను. అండ్ ఈ లో ఏదైతే ఉందో మీకు ఒకసారి లైన్ గ్రాఫ్ అయితే పెట్టిస్తాను. ఈ లో మన స్టాప్ లాస్ కింద, అంటే ఈ హై బ్రేక్ అయితే ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్తుంది అనే వేలో ఈ లో బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఇలా పెట్టుకుంటాం. బేసిక్గా ఇది స్టాప్ లాస్. అండ్ యా, సో 1:3 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్ మనం ప్రెడిక్ట్ కూడా చేయలేదు, ఈ లెవెల్ తర్వాత పైకి వెళ్తే ఏంటి అనేది. బట్ స్టిల్ మనం ఎప్పుడైతే ప్రాఫిట్స్ అయితే ట్రైల్ చేయమని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చిన టెలిగ్రామ్ లో కూడా, ఒకసారి అది కూడా క్విక్ గా చూపిస్తాను నేను మీకు. లెట్ మీ ఓపెన్. సో ఇక్కడ టెలిగ్రామ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే 9:50కి ఐ పోస్టెడ్ ఎ మెసేజ్, హ్యూజ్ ఫుడ్ బిల్డప్ అయితే ఉంది, ఇండికేటింగ్ అగ్రెసివ్ పొజిషనింగ్ అని చెప్పేసి. సో పొజిషన్ సైజ్ని కంట్రోల్ చేసుకొని ఎక్కువ లాంగ్లో అయితే చేయకూడదు అనేది వేలోనైతే ఒక మెసేజ్ అయితే ఉంది. దాని తర్వాత 10:02కి ఎవరైతే లాంగ్ సిగ్నల్, ఐ మీన్ స్ట్రాంగ్ లాంగ్ సిగ్నల్ ట్రేడ్ అయితే తీసుకున్నారో వాళ్ళు 1:2 రిస్క్ రివార్డ్ తర్వాత ప్రాఫిట్స్ అయితే ట్రైల్ చేయమని చెప్పినాము. అంటే ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి, సో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి అందులో. సో క్విక్గా ఇదైతే చూడండి. సో 1:5 ఉంది. ఎవరైతే ఫోమో లేకుండా, ఎవరైతే డేటాను నమ్మి క్లియర్గా ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి హెడ్ ఎక్స్ ఉండవు. అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది, రిలాక్స్గా ట్రేడ్ చేయగలుగుతారు. సి, సో ఇది ఒక వ్యూ మనకి ఈరోజు ఇచ్చిన సిగ్నల్ వ్యూ అయితే ఇది. దాని తర్వాత ఈ వ్యూని ఎందుకు నమ్మాలో ఒకసారి కన్సిడర్ చేద్దాము. ప్రైస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డే బిఫోర్ ఎస్టర్డే ఈ లెవెల్ ఏదైతే ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఉందో, మీరు జస్ట్ ఈ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ని అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ నుంచి అయితే నెక్స్ట్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది, తర్వాత ఇది ఫ్లాగ్ అండ్ పోల్ అనుకుంటే ఈ రిస్క్ రివార్డ్ని అయితే మనం కన్సిడర్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్లాగ్ అండ్ పోల్లో, ఫ్లాగ్ అండ్ పోల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది గూగుల్గానే చేయొచ్చు. చూడండి ఎగ్జాక్ట్గా ఫ్లాగ్ అండ్ పోల్. మీకు ఫ్లాగ్ అండ్ పోల్ కనపడాలి అంటే ఈ ఛానల్ని అయితే పెట్టుకుంటాం. ఈ ఛానల్ కింద లో పోలేదు, ఈ ఛానల్ హై పోలేదు. డేలో ఫస్ట్ క్యాండిల్ ఈ ఛానల్ హై అయితే పోయింది. స్టిల్ నేను ఇంకా టూ మెనీ టాపిక్స్ ఉన్నాయి ఈరోజు కవర్ చేయడానికి, కొంచెం ఓపిక్గా అయితే వినండి. అండ్ ఇది ఒక ఫ్లాగ్ అండ్ పోల్ అనుకుంటే, సపోజ్ ఈ ఈ ఈ ఫ్లాగ్ ఏదైతే ఉందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
సి ఈ ఫ్లాగ్. సో ఇదొక ఫ్లాగ్ అండ్ పోల్ అనుకున్నా కూడా ఈ ఏరియా నుంచి ఆర్ ఈ ఏరియా నుంచి టార్గెట్ అయితే చూడండి పర్ఫెక్ట్ గా ఫ్లాగ్ అండ్ పోల్ టార్గెట్ అయితే వచ్చింది. అండ్ ఇవన్నీ మనం అయిపోయినాక డిస్కస్ చేయట్లేదు, మన ట్రేడ్ ముందే డిస్కస్ చేస్తాం ఈ ప్రాబిలిటీస్ అన్ని. ఎలిటివ్ స్ట్రక్చర్ కానీ ఎలిటివ్ స్ట్రక్చర్ లో ఎంత వచ్చిందో సిగ్నల్ చూద్దాం. జనరల్ ఈ లెవెల్ ఎందుకు ప్రెడిక్ట్ చేసి ఉంటాను నేను అంటే గెస్ అయితే చేయండి. సో జనరల్ గా ఫిఫ్త్ వేవ్ ఎప్పుడు కూడా ఎక్స్టెండెడ్ ఫిఫ్త్ వేవ్ ట్రంగేషన్ అలాంటి కాకుంటే మాత్రం ఈ లెవెల్ అంటే 1.618 ఇన్ కేస్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అయినా కూడా ఈ రేంజ్ వెళ్తుందని మనం ఇదైతే లెవెల్ పెట్టుకున్నాం, మార్క్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇది ఇంక్లూడెడ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నమాట. ఒక రెసిస్టెన్స్ జోన్ లో ఉంది కాబట్టి ఇవన్నీ అక్కడికే వచ్చాయి. ఏవైనా సరే ఎలిట్ వేవ్ తీసుకున్నా ఆర్ ఫ్లాగ్ అండ్ పోల్స్ ఏవి తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ఉంటాయి అన్నమాట. సో ఇదొక వ్యూ. స్టిల్ 1 అవర్ లో మీకు ఇంకొకటి చూపిస్తాను. రెగ్యులర్ గా ఒక ట్రెండ్ లైన్ అయితే నేను డ్రా చేసి చూపిస్తున్నా కదా, ఆ ట్రెండ్ లైన్ కి ప్రైస్ ఈ రోజు కూడా రెస్పెక్ట్ ఇచ్చింది. యా. సో ఈ ఈ ఈ లెవెల్ ఏదైతే ఉందో మనం డైలీ ప్రెడిక్ట్ చేసి అయితే పెట్టుకుంటున్నాం. ఇన్ కేస్ ఈ ఈ ఇది కానీ మీరు స్టిల్ ఈ లెవెల్ కానీ తర్వాత పర్ఫెక్ట్ గా ఈ రోజు చూడండి ప్రైస్ ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి రివర్సల్ అయిందో మీకు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్. సో ఇది ఒక ట్రెండ్ లైన్ అంటే ఈ ట్రెండ్ లైన్ వేలో కూడా మీకు అర్థం చేసుకున్నా కూడా అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎగ్జిక్యూట్ చేయాలంటే. సో ఈ థింగ్స్ అన్ని కన్సిడర్ చేస్తే ఏంటంటే మనకు ఫోమో ఉండదు. ఇది ఒక థింగ్. తర్వాత అండ్ యా. సో నేను ఇంకా కొన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. అండ్ మనకి టెలిగ్రామ్ లో వచ్చేసి నేను స్ట్రాంగ్ బిల్డప్ ఎప్పుడు ఉందనుకుంటుంది 951కి కదా. సో ఐచార్ట్స్ ఐచార్ట్స్లోకి వెళ్ళి కూడా ఒకసారి మీరు బిల్డప్ అయితే చూడొచ్చు. సెన్సిబుల్లో మీకు ఈజీగా జియూఐ చాలా ఈజీగా ఉంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ మీకు చూపిస్తాను. సో అరౌండ్ 945 950లో మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో కాల్ సైడ్ ప్రీమియమ్స్, కాల్ సైడ్ బిల్డప్ లేదా అంటే కాల్ సైడ్ కూడా ఉంది. బట్ వెన్ ఇట్ కంపేర్ విత్ పుట్ సైడ్ మీరు ఇక్కడ చూడండి ఒక టూ 2.69 crores కాల్ సైడ్ ఉంటే 8.51 crores పుట్ సైడ్ ఉంది. అండ్ అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇన్ ద మనీ ఆప్షన్స్ లో కూడా అప్పుడు ప్రైస్ ఎక్కడ ఉంది 25,000. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఎక్కడైతే సిగ్నల్ ఇచ్చిందో మనకు చూద్దాం సిగ్నల్ ఎందుకు నమ్మాలి ఆర్ నేను ఇంకా ఆప్షన్ బయింగ్ లో 1:3 అని ఎలా వస్తుంది ఎలా నమ్మాలి అంటే ఈ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. సో సైకాలజీ ఊరికేనే బిల్డ్ అవ్వదు. ఓవర్ ద పీరియడ్ మనం మల్టిపుల్ థింగ్స్ ని కన్సిడర్ చేసి బ్యాక్ టెస్ట్ చేసి ఉన్నప్పుడే మనకైతే ఆ వ్యూ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఇదేదో ఆషమాషిగా ఊరికేనే చెప్పట్లేదు. ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఐ మీన్ సో లాంగ్ టర్మ్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటారో ఎవరైతే బ్యాక్ టెస్ట్ బాగా చేసి ఉంటారో వాళ్ళకి నేను చెప్పే ప్రతి పాయింట్ అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి అరౌండ్ 940 930 క్యాండిల్ ఇది. అండ్ 945 రేంజ్ లో అండ్ ఈ వాల్యూమ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు క్విక్ గా చూపిస్తాను. సో ఈ వాల్యూమ్స్ అన్ని కూడా చూడండి ఆల్ ఆర్ అబౌవ్ యావరేజ్ అన్నమాట. సో ఇంత పర్ఫెక్ట్ ఇంకెక్కడ వస్తుంది. అండ్ మీకు ఇంకొక ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఎప్పుడైతే ఈఎంఎస్ నేను ఈఎంఐ ఇది ఈ బ్లాక్ లైన్ వచ్చేసి 50 EM అన్నమాట. సో ఈ 50 EM కిందనైతే ప్రైస్ క్లోజ్ అవ్వలేదు. ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ బొలింజర్ బ్యాండ్స్ ఎంఏసిడి ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 3 times మోర్ దెన్ దిస్ అంటే 2.5 crore అనుకోండి, 7.5 crore అంటే 3 times పుట్ చేంజ్ ఎక్కువగా ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి ఆ టైంకి ఈ సిగ్నల్ ఇచ్చే టైంకి వేర్ ఇస్ ఇట్ యా. సో ప్రైస్ వచ్చేసి 25,132. బట్ బిల్డప్ చూడండి, పుట్ బిల్డప్ చూడండి 250లో 300లో కూడా పుట్ ఐ మీన్ షార్ట్ బిల్డప్ ఉంది పుట్ సైడ్ అన్నమాట. సో ఇంతకు మించి ఇంకెవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇదంతా ప్రీమియం డేటా బేసికల్ గా ఫ్రీగా మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి చెప్తున్నాను ఈ రోజు వచ్చిన మల్టిపుల్ కాల్స్ వల్ల అండ్ మెసేజెస్ వల్ల. సో దట్ సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనం ఏ టాపిక్స్ లిస్ట్ డౌన్ చేసినామో చూడండి ఒకసారి, మీకు క్విక్గా ప్లేస్ చేయడానికి చూపిస్తాను. అండ్ మీరు పీస్ఫుల్గా వీడియోని చూడండి, అంటే మీరు మెడిటేట్ చేసినట్టు ఆర్ కాఫీ తాగే టైంలో ప్రశాంతంగా మైండ్లో ఏం పెట్టుకోకుండా చూడండి. సో హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రైస్ యాక్షన్ నెక్స్ట్
ఐ మీన్ సో ఎవరికైతే బోరింగ్ ఉంటుందో వాళ్ళు స్కిప్ చేసి అయితే చూడొచ్చు. బట్ స్టిల్ ఇది చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. మీరు ఎంత ఫోకస్డ్‌గా వింటే మీకు అంత హెల్ప్ అవుతది. నెక్స్ట్ ట్రెండ్ లైన్స్, తర్వాత ఓఐ బిల్డప్, నెక్స్ట్ ఓఐ బిల్డప్, వాల్యూమ్స్, ఈఎంఎస్, ఎలియట్ వేవ్స్, ఇంకా కొన్ని మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి బేసిక్‌గా అండ్ ఫెబ్ లెవెల్స్. సి ఇప్పుడు ఈ ఇండికేటర్ అనేది ఊరికేనే మనకు సిగ్నల్ ఇవ్వట్లేదు. ఈ మల్టిపుల్ థింగ్స్ ని కన్సిడర్ చేసి ఇందులో 1 ఆర్ 2 పక్కన పెడితే ఎలియట్ వేవ్స్ ఆర్ ఒక 1 ఆర్ 2 థింగ్స్ ని పక్కన పెడితే మిగతా అంతా ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ డేటా ఎలా స్విచ్ అవుతుందో దాని ప్రకారమే స్విచ్ అవుతూ ఉంటది. అండ్ ఇప్పుడు చెప్పండి ఇన్ ద మనీలో పుట్ బిల్డప్ షార్ట్ బిల్డప్ పుట్ సైడ్ ఉన్నప్పుడు మనం ఆప్షన్ బయింగ్ లో ఎందుకు వెయిట్ చేయకూడదు? ఎందుకు మనం 1:1 1:1.5 రిస్క్ రివార్డ్ తోనే బయటికి రావాలి? జస్ట్ అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఇది కూడా ఇక్కడ కూడా సపోజ్ సిస్టమ్ లోనే పెట్టాలి ఎలా పెట్టాలని ఇంకా వేరే వాళ్ళైతే మెసేజ్ అయితే చేసినారు. సో ట్రైల్ చేయడం అంటున్నారు. బట్ అది ఎలా చేయాలని చెప్పి మనకు వచ్చిన క్యాండిల్ 9:30కి కదా. సో ఒకసారి మనం క్విక్గా ఒక స్టెప్ ఇన్ ద మనీకి అయితే వెళ్దాం మనం. సో దట్ ఆప్షన్ బయింగ్ లో ప్రీమియం డీకే అనేది ఉండదు. సో ఇక్కడ ప్రైస్ అయితే 25,133 ఉంది. ఒక స్టెప్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో 25,050లో అయితే చూస్తున్నాను. అండ్ దిస్ వాజ్ అవర్ క్యాండిల్. ఇక్కడ సిగ్నల్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఏ రేంజ్కి వెళ్ళిందో ఏంటి అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ అయితే చేద్దాం. ఎప్పుడైనా సరే పేషెన్సీ ఉంటేనే మనకు రిస్క్ రివార్డ్ అనేది ప్లేస్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. మన ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఈ హై ఏదైతే ఉందో దానికి స్టాప్ లాస్ పెట్టుకున్నారు. ఈ హై ఏదైతే ఉందో స్టాప్ లాస్ పెట్టుకున్నా వర్క్ అవుతుంది. బట్ స్టిల్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అది బిగ్ క్యాండిల్. అండ్ మనం ఇంద మనీకి వెళ్తున్నాం కాబట్టి లెట్స్ సి. సో ఈ రేంజ్లో ఈ లోకి పెట్టుకొని మనం 1:2 ఆర్ 1:3 ప్లేస్ చేసి చూద్దాం. 1:2 పెట్టుకుందాం ఫస్ట్ అయితే. సో మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఒక స్టెప్ ఇన్ ద మనీకి వెళ్ళాను. అండ్ 1:2కి వెళ్తే మనం ఎక్కడ ప్లేస్ చేయాలి? సపోజ్ మన ఎంట్రీ 108 అయితే మన ఎగ్జిట్ ఎక్కడ? 151. 151 వచ్చిందా లేదా? 1:2 అనేది వచ్చిందా లేదా? బట్ డే ఎండ్ వరకు ఉంటే ఎలా ఉంది ప్రైస్? అర్థం చేసుకోండి ట్రై చేయండి. డే ఎండ్ వరకు ఉంటే 1:3.5. అంటే ఇమాజిన్ ఎక్కడి వరకు వెళ్తుంది ప్రైస్ అని. సో ఇది ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది? మీరు ఇన్ ద మనీలో షార్ట్ బిల్డప్ చూసినప్పుడు, ఇన్ ద మనీలో ఓఐ పెరుగుతున్నప్పుడే ఇలాంటి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ర్యాండమ్గా ట్రేడ్ చేస్తే, ర్యాండమ్గా ఒక గ్రీన్ క్యాండిల్ పడింది కానీ ట్రేడ్ చేస్తే మాత్రం రాదు. మీరు డేటాని ఎప్పుడైనా సరే డేటాని ప్రైస్ యాక్షన్ని నమ్మాలి. అది నమ్మకుంటే మాత్రం ట్రేడ్ చేసి వేస్ట్ అనమాట. ఎవరైతే లో క్యాపిటల్ ఉంటారో, ఎవరైతే తక్కువ క్యాపిటల్తో లో క్వాంటిటీతో ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంది అయితే మీ మనీ అయితే వేస్ట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఒక థింగ్ చేయండి. మనం ఆప్షన్ బయ్యర్గా మనం ఎంత ప్రీమియం కలెక్ట్ చేసి ఉంటాం ఇక్కడ. సపోజ్ ఇక్కడ నుంచి మీకు ఈ టూల్స్ ఎలా వాడాలో కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ వరకు అయితే చూసుకున్నట్టయితే 62 పాయింట్స్ అనమాట. జస్ట్ ఇమాజిన్ 2 లాట్స్తో చేసి ఉంటే మీరు ఏ రేంజ్లో వరకు వెళ్ళేవాళ్ళు. ఈ ఆప్షన్ బయింగ్ ఛాన్స్ అనమాట. ఆప్షన్ సెల్లింగ్ కూడా చూపిస్తాను మీకు. వన్ స్టెప్ కింద మనీ వెళ్దాం. అప్పుడు మనకు 150 ఉండింది కదా, 200కి వెళ్దాం. ఆర్ 250కి వెళ్ళినా కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. సో మన టార్గెట్ 250లో షార్ట్ బిల్డప్ చూసినప్పుడు ఎందుకు వెళ్ళకూడదు? కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళకూడదు? ఇమాజిన్ మన క్యాండిల్ వచ్చింది 9:30. సో ఇక్కడ మనకి ప్లేస్ చేసి చూపిస్తాను. ఈ క్యాండిల్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఈలో పెట్టుకుందాము. దీని తర్వాత అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ప్రైస్ 1:3 పెడదాం. ఆప్షన్ సెల్లింగ్లో ఎప్పుడు కూడా డికే అవుతుంది కాబట్టి. సో 1:3 అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అండ్ సో 1:3 మనం కలెక్ట్ చేసిన ప్రీమియం చూడండి ఎంత ఏ రేంజ్లో ఉందనేది. సో జనరల్గా ఈ టూల్తో కూడా చూపిస్తాం మీకు. సో ఇక్కడ కనుక మనం ఎంటర్ అయింటే 1:3కి వచ్చేవరకు 63 పాయింట్స్. ఇమాజిన్ ఆప్షన్ బయింగ్లో రిస్క్ రివార్డ్ ఎలా ఉంది, ఆప్షన్ సెల్లింగ్లో ఎలా ఉంది, ఆప్షన్ ఎండింగ్ వరకు ఉంటే ఈరోజు 100 పాయింట్స్ అనమాట. జస్ట్ ఇమాజిన్ 2 లాట్స్తో మీరు ప్లేస్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్లో ఎండింగ్ వరకు ఉంటాయి ఈ రోజు. ఎవరైతే ట్రైల్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ చేయండి అనే వరకు ఉంటే 1:4.5. ఎప్పుడైతే మనం సపోజ్ ఇందులో 1:3 బుక్ చేశాక మళ్ళీ ఒక కింద మనీ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుని ఉంటే 1:8 వరకు కూడా మనం ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ మనకు అంత గ్రీడీ అవసరం లేదు కాబట్టి 1:4 రేంజ్లో ఎగ్జిట్ అయినా కూడా వి వుడ్ హ్యావ్ కలెక్టెడ్ అరౌండ్ 80 పాయింట్స్ అనమాట. అంటే 80 ఇంటూ జస్ట్ 2 లాట్స్తో ట్రేడ్ చేసినా సరే ఎవరైతే మనం 10 లాట్స్తో చేస్తారో వాళ్ళని 20-25% ఆఫ్ క్వాలిటీ అన్నాం కదా. సో 2 లాట్స్ 2 లాట్స్ వచ్చేసి ఆప్షన్ సెల్లింగ్ చేసి ఒక సింగిల్ లాట్ వచ్చి ఆప్షన్ బయింగ్ చేసినా కూడా కూడా అంటే మనం ఎన్ని పాయింట్స్ కలెక్ట్ చేస్తుండే అందులో ఒక 55 పాయింట్స్ ప్లస్ ఇందులో 80 ప్లస్ 80 80 215 పాయింట్స్ అనమాట ఇంటూ 75 16,000. మనకు నాలెడ్జ్ ఉంటే మనం ఏ రేంజ్లో ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. యా, సో ఇది ఈరోజు అనాలిసిస్ అండ్ ఐ హోప్ మీ డౌట్స్కి క్లారిటీ అయితే ఇచ్చిన అనుకుంటున్నాను. అండ్ ఇవ్వకుంటే కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ thumbnail చూసి అయితే ట్రేడ్ చేయకండి. ఇన్ కేస్ ఇక్కడే కాదు, ఎవరిని నమ్మాల్సిన పని లేదు యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా. ఓన్లీ థింగ్ ఈస్ మీ ఓన్గా మీరు నిలబడేలాగా సబ్జెక్ట్ అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళ వీడియోస్ అయితే ఎంకరేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. యా, రేపటి ప్రైజ్ యాక్షన్ కోసం ఒకసారి అయితే చూద్దాం క్విక్గా. అండ్ యా, సో ప్రజెంట్ అయితే మీకు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఇక్కడ ప్లేస్ చేసి అయితే చూపిస్తాను. డ్రాయింగ్స్ అయితే తీసేస్తున్నాం. యా, సో మన వ్యూ వచ్చేసి ఆ, ఈ క్యాండిల్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ క్యాండిల్ పైన క్లోజింగ్ ఈ లెవెల్స్ పైన క్లోజింగ్ ఎప్పుడైతే అవుతుందో అక్కడ నుంచి మనం మార్కెట్ బుల్లిష్ అయితే అనుకున్నాం. బట్ పర్ఫెక్ట్గా మా ప్రైస్ అయితే అక్కడికే వచ్చి ఆగింది. అండ్ ఈ లెవెల్ ఫస్ట్లో ఒకసారి కన్సిడర్ చేసిన తర్వాత ఈ లెవెల్ కూడా కన్సిడర్ చేసినాం. ఒకసారి ప్రైస్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అయితే బుల్లిషే ఉంది. అండ్ ఇన్ కేస్ ఇది ఏబీసీకి అనుకుంటే A=C అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇన్ కేస్ ఇది 1 2 3 4 5 ఉంటే కూడా A=C1. సో రిలేటివ్ అనేది డైనమిక్ కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ వేవ్, ఇది సెకండ్, థర్డ్ వేవ్కి వెళ్తే మాత్రం నెక్స్ట్ అన్ని గ్యాప్ అప్సే ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ రేపు ప్రైస్ యాక్షన్లో హయ్యర్ టైం ఫ్రేమ్స్ అవన్నీ మాత్రం బుల్లిషే ఉన్నాయి. ఇన్ కేస్ రేపు అది ఫేక్ బ్రేక్అవుట్ కావచ్చు ఆర్ ఇంకేదైనా అనుకోండి, దీని కిందన అంటే ఈ లెవెల్ కిందన ప్రైస్ క్లోజ్ అయితే మాత్రం బేరిష్గా కన్సిడర్ చేస్తాను. అండ్ బేరిష్గా కన్సిడర్ చేసి వెంటనే ట్రేడ్ తీసుకుంటానా అంటే లేదు, కన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడైనా సరే మన కన్ఫర్మేషన్ లేని ఎప్పుడైతే హయ్యర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉందో మార్కెట్, బేరిష్ తీసుకోవాలనుకుంటే మాత్రం కన్ఫర్మేషన్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. సో ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఈ ఏరియాలో ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ సో ఈ ఏరియాలో వస్తే మాత్రం ఒక బేరిష్ ట్రేడ్కి అయితే వెరీ లో ప్రాబిలిటీ అవాయిడబుల్ సినారియో ఫర్ టుమారో బేరిష్ అనేది. ఎందుకంటే ప్రైస్ ఎప్పుడు కూడా సెటిల్ డౌన్ అవ్వనివ్వాలి 1 or 2 days. ఈ ఏరియాస్లో ఎప్పుడైతే బేరిష్ యాక్టివిటీ జరుగుతుందో అప్పుడు బేరిష్ కన్సిడర్ చేస్తాను. అదర్వైజ్ బయాన్ డిప్స్ ట్రెండ్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో యా, బయాన్ డిప్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అనుకుంటే హై ప్రాబిలిటీ అయితే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చి లిక్విడిటీ ఫామ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుందో, అంటే ఎగ్జాక్ట్లీ ఏ లెవెల్ అంటే ఎగ్జాక్ట్లీ అలా లెవెల్ చెప్పకూడదు కాబట్టి అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ లెవెల్స్లో కిందికి రావచ్చు, ఫేక్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, ఆర్ ఈ లెవెల్లో కన్సిడర్ చేసి ప్రైస్ ఎప్పుడైతే ఆ, ఈ ఈ ఈ రీజన్లో గ్యాప్ అప్ అవని గ్యాప్ డౌన్ అవని ఎలా అన్నా ఉండనివ్వండి, అండ్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇస్తుందో అప్పుడు ఫుల్ క్వాంటిటీ డిప్లాయ్ చేసి ఈ ఏరియా వరకు అయితే ట్రేడ్ అయితే చేయొచ్చు. 1:2 1:3 తర్వాత పక్కా మీ ప్రాఫిట్స్ అయితే ట్రైల్ చేయండి. సో ట్రైల్ చేస్తే ఏంటంటే మనకి ఇన్ కేస్ సపోజ్ 1:3 ఉంది, 1:2.5 ఎగ్జిట్ అవుతాము. బట్ ఈ రోజులాగా 1:5 వరకు పోతే అది ఎవరు ఆ వచ్చే ప్రాఫిట్ని మనం ఈజీగా వదిలేసుకున్నట్టే కదా. సో ఇది ఒక ఛాన్స్ అనమాట. ఇది హై ప్రాబిలిటీ ట్రేడ్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ లో ప్రాబిలిటీ సినారీ ఇన్ కేస్ రేపు ఏదో ఫెడ్ రేట్ కట్ సంథింగ్ న్యూస్ ఈవెంట్ కూడా ఉన్నట్టుంది, ప్రైస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని పోతుంటే మాత్రం ఒక 1:2 తర్వాత ప్రాఫిట్స్ని అయితే ట్రైల్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో 1:2 తర్వాత ఇది మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ అనమాట. 50% ఆఫ్ యువర్ రెగ్యులర్
లాట్ సైజ్ని డిప్లాయ్ అయితే చేయొచ్చు, క్వాంటిటీని అయితే డిప్లాయ్ చేసి చూడొచ్చు. సో యా సో ఇది మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్ అండ్ హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఇక్కడికి వస్తే లో ప్రాబబిలిటీ ఆర్ అవాయిడబుల్ సినారియోస్ ఇవి. అండ్ ప్రైస్ దీని తర్వాత వస్తే నేను ప్రిపేర్ అయ్యి కూడా లేను, బికాజ్ సో 1 or 2 days ఎప్పుడైతే మీకు సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ఎలా ఉంటుందో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను ఎస్టర్డే వీడియోలో. ఒకసారి వెళ్ళైతే చూడండి. సో కాబట్టి 1 or 2 days అవాయిడ్ చేసినాం కదా. ఎనివే నేను ట్రావెలింగ్లో ఉంటాను కాబట్టి నేను మోస్ట్లీ అవాయిడే చేస్తాను. ఇన్ కేస్ ఇండికేటర్ ఏదైనా సిగ్నల్ ఇస్తే మాత్రం నేను పక్క ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దానికి పెద్దగా నాకు హెడ్ఏక్ అవసరం లేదు కాబట్టి. సో ఇది నా వ్యూ. అండ్ ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ పర్సన్, ఈవెన్ మై టీమ్ ఆల్సో నాట్ సెబీ రిజిస్టర్డ్ పీపుల్. సో ఇదంతా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పసే చేస్తున్నాం. సో ఎవరికైనా యూజ్ అవుతుందని. ఎవరికైనా మీకు కన్ఫ్యూజింగ్ అనిపిస్తే కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఆర్ ఇఫ్ యూ వాంట్ అస్ టు కవర్ ఎనీ న్యూ టాపిక్స్ ఆర్ సంథింగ్, మెసేజెస్ అట్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఆర్ యూట్యూబ్ కమెంట్స్లో కూడా పెట్టొచ్చు. యా సో థ్యాంక్స్ ఆల్, థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ మీకు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ట్రేడింగ్ కమ్యూనిటీలో షేర్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.